కర్ణాటక ఉడుపిలో ఒక దారుణం వెలుగు చూసింది. కాంగ్రెస్ నేత డేవిడ్ డిసౌజా దారుణ హత్యకు గురయ్యాడు. గన్తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు దుండగులు. చర్చ్ కాంప్లెక్స్ సమీపంలో డిసౌజాపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిగాయి. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు డిసౌజాను ఫాలో చేసి కార్ డోర్ తీస్తున్న సమయంలో తలపై కాల్పులు జరిపారు. అక్కడికక్కడే డేవిడ్ డిసౌజా మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కేసులో మొత్తం 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులను పట్టుకునే సమయంలో ఎస్ఐపై కూడా కాల్పులు జరిపారు దుండగులు. నిందితులపై ఎదురు కాల్పులు జరిపి 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. డిసౌజాకు ఓ కంపెనీలో ఆర్థిక వివాదం ఉన్నట్లుగా గుర్తించారు. ఆర్థిక వివాదం నేపథ్యంలో కాంట్రాక్ట్ కిల్లింగ్ జరిగి ఉండొచ్చంటూ అధికారులు ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరైతే నిందితులు ఉన్నారో ఆ 3 నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ కాంగ్రెస్ నేత డేవిడ్ డిసౌజా అక్కడ మీకు కనిపిస్తున్నారు. అండ్ ఒక్కసారి ఆ విజువల్ చూడొచ్చు. ట్రై టు గివ్ ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్ పీసీఆర్. ఫుల్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేయండి ఆ విజువల్. ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. బైక్ మీద వచ్చారు ఒక ఇద్దరు. అతను అదిగో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ ముందు ఒక వ్యక్తి వెళ్ళాడు. అప్పటికే అదిగో డిసౌజా వచ్చాడు, కార్ డోర్ ఓపెన్ చేశాడు. వెంటనే అతన్ని దగ్గర నుంచే పాయింట్ బ్లాంక్ రేంజ్లో 3 రౌండ్స్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. హియర్ యూ కెన్ సీ దేర్. సడన్గా అటు నుంచి బైక్ వచ్చింది. అక్కడి నుంచి అక్కడ డ్రైవర్ని కూడా బెదిరించాడు అతను. అక్కడి నుంచి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బైక్ ఎక్కేసి పారిపోయారు. సో సినిమా ఫక్కీలో జరిగింది చూడండి. ముందుగా ఆ కారు పక్కనే అలా నడుచుకుంటూ అటువైపు వెళ్తున్నాడు. సో ఇటువైపు డోర్ తీయడానికి వస్తాడని ముందే గ్రహించాడు. డోర్ తీస్తున్న సమయం ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి గన్తో ముందుగా తలలో కాల్చాడు. వెంటనే అతను పడిపోయాడు. ఇంకో 2 రౌండ్లు క్రింద పడ్డ తర్వాత అతన్ని షూట్ చేశాడు. కన్ఫర్మ్ చేసుకున్నాడు అతను పోయాడని. ఈలోగా డ్రైవర్ అక్కడ రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే వెంటనే డ్రైవర్ని కూడా గన్ చూపించి బెదిరించాడు. అండ్ పరిగెత్తుకుంటూ ఈలోగా బైక్ వచ్చి ఆగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి బైక్ ఎక్కాడు. అక్కడి నుంచి పరారైపోయాడు. సో సినిమా ఫక్కీలో ఎగ్జాక్ట్గా ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఘటన ఉడిపిలో జరిగింది, కర్ణాటకలో. డేవిడ్ డిసౌజా అనే వ్యక్తిని కాల్చి చంపారు. మాజీ ముదరంగాడి గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా తెలుస్తోంది. అండ్ ఒక కాంట్రాక్టర్ కూడా, కాంగ్రెస్ నాయకుడు, ముదరంగాడి గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు, ఒక కాంట్రాక్టర్ కూడా డేవిడ్ డిసౌజా అనే వ్యక్తి. నిన్న ఈ ఘటన జరిగింది. కొంచెం లేటుగా వెలుగు చూసింది. సుమారుగా ఆఫ్టర్నూన్ 3:30 టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ సమీపంలోనే ఇది జరిగింది. ఆ బయట చర్చ్ బయటే అతను కారెక్కుతున్న సమయంలో ఈ ఘటన జరగడం మనం చూస్తున్నాం. అయితే ఈ మొత్తం విజువల్స్ అన్నీ కూడా సీసీటీవీ ఫోటేజ్ మీరు చూస్తున్నారు. సీసీటీవీలో రికార్డ్ అయ్యి మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారి పేర్లు చూస్తే ఫస్ట్ పర్సన్ రఘు, అలాగే అజయ్ రస్తోగి అలియాస్ అన్మోల్, జియాహుల్ వజుల్ షేక్ అలియాస్ దీపక్గా గుర్తించారు పోలీసులు. అయితే ఒక ఫినాన్షియల్ మ్యాటరే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. డేవిడ్ కాంట్రాక్టర్గా చేసినటువంటి నిర్మాణ పనులకు సంబంధించిన ఆర్థిక వివాదం ఒకటి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదొక సుపారీ గ్యాంగ్ చేసినటువంటి పనిగా, అంటే మనకు తెలిసిందే కాంట్రాక్ట్ కిల్లింగ్ అయి ఉండొచ్చు అంటూ ఇప్పుడు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే డేవిడ్ మీద కూడా ఇప్పటికే 14 కేసులు నమోదయ్యాయి అంటూ కూడా ఎస్పీ హరిరామ్ శంకర్ కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు మరింత విచారణ జరుగుతుంది. వాళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు 3. అదిగో గడ్డంలో ఉన్న పర్సన్, ఫస్ట్ పర్సన్ మీకు కనిపిస్తున్నాడు, అండ్ సెకండ్ పర్సన్, వాళ్ళిద్దరూ ఆ ఘటనకి పాల్పడ్డట్లుగా అక్కడ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అంటూ కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా అసలు కారణం ఏంటి, దీనికి ఎవరు సుపారీ ఇచ్చారు వీళ్ళకి అనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి మెంబర్గా, స్థానికంగా అతనికి మంచి గ్రిప్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అతని వయసు 55 సంవత్సరాలు. ముదరంగాడి గ్రామ పంచాయతీకి
అధ్యక్షుడిగా పనిచేశాడు, ఇప్పుడు మాజీ అధ్యక్షుడు. ఈ నేపథ్యంలో సివిల్ కాంట్రాక్టర్, అలాగే మరికొన్ని బిజినెస్ల్లో కూడా అతనికి ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. మేజర్గా కన్స్ట్రక్షన్ వర్క్స్ చూస్తూ ఉంటాడు. అలాగే స్థానికంగా బార్ ఉంది అతనికి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం ముగ్గురిని గుర్తించారు. రాజు, అతని వయసు 42 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. అలాగే అజయ్ రస్తోగి అలియాస్ అన్మోల్ 23 సంవత్సరాలు, ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి. అలాగే జియాహుల్ వజూల్ షేక్ అలియాస్ దీపక్ 38 ఇయర్స్, ఇతను బీహార్ వ్యక్తి. సో ముగ్గురు 3 డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు. ఒకరు ఉత్తరప్రదేశ్, ఒకరు ఉత్తరాఖండ్, మరొకరు బీహార్కి సంబంధించిన వాళ్ళుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ప్రధాన నిందితుడు రాజు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఈ నేపథ్యంలో పోలీసుల మీద కూడా అతను కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడట. పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపాడు. అతనికి కాలికి గాయమైందని కూడా మనకు తెలుస్తుంది. ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే డబ్బు చెల్లించాల్సి ఉందని డేవిడ్ కాంట్రాక్టర్గా చేపట్టినటువంటి ఒక నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఈ డబ్బులు చెల్లించే అంశానికి సంబంధించి గొడవలు జరిగాయని, ఈ నేపథ్యంలోనే అవతలి పార్టీ వాళ్ళు సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి అతన్ని అంతమొందించే ప్లాన్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. డేవిడ్ మీద ఇప్పటికే 14 కేసులు కూడా ఉన్నాయట, ఉడిపి పోలీసులు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే. ఇంకా కన్ఫర్మ్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఆ కేసులు ఏంటి, అతని మీద ఎందుకు కేసులు ఉన్నాయనే అంశాలకు సంబంధించి కొన్ని ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన కేసుల్లాగానే తెలుస్తుంది. డేవిడ్ డిసౌజా వయసు 55 ఇయర్స్ అంటూ కూడా తెలుస్తుంది. చాలా వేగంగా రాజకీయాల్లో కూడా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, మంచి బిజినెస్ మ్యాన్, అలాగే స్థానికంగా కాంట్రాక్టర్, పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తిగా కూడా మనకి సమాచారం అందుతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందాల్సి ఉంది. మొత్తం మీద పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 3:30 సమయంలో ఒక చర్చి దగ్గర ఈ ఘటన చోటు చేసుకోవడంతో జనం అందరూ కూడా విస్తుపోతున్నారు. అంటే ఇలాంటి కల్చర్ బేసిక్గా మనం సౌత్లో చూడం, నార్త్లో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసాం. కానీ ఈ సుపారీ కిల్లింగ్స్ లేదంటే కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అనేవి సౌత్లో చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఇలా చూడడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం కొంత భయాందోళన కలిగిస్తుంది. అంటే రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటారు, లేదంటే ఫ్యామిలీతో ఉంటారు, ఏ రెస్టారెంట్లోనో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, ఏ టెంపుల్లోనో ఉండొచ్చు. ఆల్ ఆఫ్ సడన్గా ఎవరో వస్తారు, కాల్ చేస్తారు, వెళ్ళిపోతారు. సినిమా ఫక్కీలో. సో అలాంటి ఒక కల్చర్ చాలా డేంజరస్ మన సమాజానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరగడం కూడా కొంత భయాందోళన కలిగిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ కూడా